హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు కంప్లీట్ వీడియో అనేది రోడ్ మ్యాప్ ఫర్ ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామ్ ఫర్ దిస్ ఇయర్ 2026. సో కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫ్రమ్ బిగినర్ టు సెలక్షన్. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా బిగినర్ నుంచి అలాగే రిపీటర్ నుంచి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఈ ఎగ్జామ్కి. సో ఇయర్ టార్గెట్ ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే యూ కెన్ ఫాలో దిస్ స్ట్రాటజీ. ఆర్బీఐ అసిస్టెంట్ అంటే ఏంటి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇదే ఎందుకు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. సో 3 రీజన్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఫిక్స్డ్ వర్కింగ్ హార్స్ అనేవి ఉంటాయి. సో యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అలాంగ్ విత్ ద రెగ్యులేటెడ్ షెడ్యూల్. దట్ మీన్స్ 9 to 5 జాబ్ ఇది. ఓవర్ టైం ప్రెజర్ కూడా ఉండదు ఈ జాబ్కి. అలాగే హై జాబ్ సెక్యూరిటీ, జాబ్ పరంగా సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. లైక్ పర్మనెంట్ గవర్నమెంట్ పొజిషన్ అనేది వస్తుంది. లైక్ యూ కెన్ గెట్ పెన్షన్ అండ్ కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ ప్యాకేజెస్ ఆల్సో యూ కెన్ రిసీవ్. అలాగే శాలరీస్ అలవెన్సెస్ కూడా డిఏ హెచ్ఆర్ఏ కూడా, అలాగే బ్యాంకింగ్ అలవెన్సెస్ కూడా 45,000 మంత్లీ మీకు శాలరీ అనేది వస్తూ ఉంటుంది. సో ఆర్బీఐ అసిస్టెంట్ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి, అలాగే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ స్లైడ్లో మనం డిస్కస్ చేసాం. అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, మెయిన్లీ ఆర్బీఐ అసిస్టెంట్ ప్రొసీజర్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే 3 స్టేజెస్ ఉంటాయి. లైక్ 2 స్టేజెసే. లాస్ట్ వన్ అనేది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, ఎల్పిటి ఎగ్జామ్ అనేది. సో మీ రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, మీకు ఏ లాంగ్వేజ్ అయితే ప్రొఫిషియెంట్గా ఉన్నారనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద స్పీడ్ అండ్ యాక్యురసీ టెస్ట్ టు ఫైనలైజ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో నెక్స్ట్ సెక్షన్ ఈజ్ స్టేజ్ 2 అనేది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ ఫైనల్ సెలక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ స్టేజ్ ఈజ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆఫ్టర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్, సో యూ హ్యావ్ టు ప్రొసీడ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషను, అలాగే ఈ ఎల్పిటి ఎగ్జామ్ అనేది టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి మనం. సో ఫైనల్ రిజల్ట్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామ్ మీద బేస్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్పిటి టెస్ట్ అనేది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటాయి. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్ యాక్యురసీ అనేది మెయింటైన్ చేస్తే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతుంది. సో 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో రీజనింగ్ ఎబిలిటీలో మెయిన్ టాపిక్స్ మనం పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇన్ఈక్వాలిటీస్, ఈ టాపిక్స్ అనేవి లాజికల్ థింకింగ్ బేస్డ్ టాపిక్స్ అనమాట. సో మెయిన్లీ ఈ 3 టాపిక్స్ అంటే వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, అలాగే సమ్ అర్థమెటిక్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ టాపిక్స్ మెయిన్లీ. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే ఆర్సీస్ ఉంటాయి, గ్రామర్, బేసిక్ గ్రామర్ రూల్స్ ఉంటాయి, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్, ఎర్రర్ డిటెక్షను అనేవి ఉంటాయి. అలాగే వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఆర్సీస్లో ఉంటాయి క్వశ్చన్స్. అలాగే క్లోజ్ టెస్ట్, సో యాంటోనిమ్స్, సినోనిమ్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా 3 సెక్షన్స్ ఉంటాయి, యూ కెన్ రీచ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఈచ్ సెక్షన్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అకార్డింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్. ప్రిలిమ్స్ 3 సెక్షన్స్ ఉంటాయి మనకి. మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ యూ హ్యావ్ టు అటెండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఫైనల్ మెరిట్ అనేది మీకు, ఫైనల్ సెలక్షన్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ మీదే డిపెండ్ ఆల్మోస్ట్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ అనేది సెక్షన్ అనేది మెయిన్ కీ రోల్ ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ అవ్వడానికి మెయిన్స్ ఎగ్జామ్కి. సో ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి రీజనింగ్, క్వాంట్, జిఏ సెక్షన్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రిలిమ్స్లో డిస్కస్ చేసాం రీజనింగ్ సెక్షన్లో ఏవేవి ఉంటాయో. ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి, కాకపోతే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అలాగే క్రిటికల్ రీజనింగ్ అనే సెక్షన్ యాడ్ అవుతుంది టాపిక్. క్వాంట్లో చూసుకుంటే డిఐస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ అప్లికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జిఏ సెక్షన్కి వస్తే కరెంట్ అఫైర్స్, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా మనం కవర్ చేయాలి. అలాగే మెయిన్ స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు రివైజ్ దీస్ టాపిక్స్ ఫర్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకుంటే బేసిక్ కంప్యూటర్ బేసిక్స్ అనేవి మనం మినిమం తెలియాలి, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ థింగ్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ అకార్డింగ్ టు ఇట్. అలాగే ఇంగ్లీష్ చూసుకుంటే
సేమ్ గ్రామర్ రూల్స్ అవే ఉంటాయి. సో కంప్లీట్ సిలబస్ చూసుకుంటే మనకి ఇక్కడ వెయిటేజ్ ఏ సెక్షన్ ఎలా వస్తాయి, ఏ టాపిక్స్ అనేది వెయిటేజ్ ఇక్కడ డిస్కస్ చేస్తే రీజనింగ్ చూసుకుంటే 35% అనేది ఆ సెక్షన్లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇన్ఈక్వాలిటీ అంటే ఎంత వెయిటేజ్ ఉందో చూడండి. ఈ 3 టాపిక్స్ అనేవి మనం ఎక్సలెంట్గా ప్రాక్టీస్ అవ్వాలి. సో డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇన్ టైంలో. క్వాంట్ కూడా డిఐ ఉంటుంది, అథమెటిక్ ఉంటుంది, సింప్లిఫికేషన్స్ అనే టాపిక్స్ ఉంటాయి. 30% వెయిటేజ్ ఉంటుంది. ఇవి కూడా మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ సేమ్ డిస్కస్ చేసిందే 25%, జిఏ అనేది 20%. జిఏ కంప్యూటర్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు బై చూసింగ్ దిస్ ఆప్షన్స్. సో యూ హ్యావ్ టు రివైజ్ థరోలీ. You have to follow certain sources and you have to revise completely daily so that you can identify by using the options. సో ఈజీ స్కోరింగ్ టాపిక్స్ అలాగే డిఫికల్టీ లెవెల్ టాపిక్స్ కూడా అవే మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో మెయిన్ కీ రోల్స్ అనేవి జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనం కొంచెం చదివి రివిజన్ చేస్తే ఈజీగా ఆప్షన్స్ ద్వారా మనం అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. సో మన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే బాగానే డిస్కస్ చేస్తాం. అసలు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యూ హ్యావ్ టు డెడికేట్ అట్లీస్ట్ 6 months. ఓకేనా? మనం ఫస్ట్ 1 to 2 months అనేవి మెయిన్ బేసిక్స్, మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బేసిక్స్ అంటే అసలు ఏం టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ అంటే ఏంటి, సాల్వింగ్ మెథడ్స్ అనేవి, లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఫస్ట్ 1 to 2 months అనేవి ఫుల్గా మనం ఫౌండేషన్ బిల్డింగ్కి డెడికేట్ చేయాలి. So learn concepts from basics. So you have to learn the concepts from the roots. So you have to master fundamental concepts before attempting advanced problems. ఏంటంటే మనం బేసిక్స్ నుంచి ఒక్కొక్క టాపిక్ క్లియర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు సమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ, అలాగే అవి సమ్స్ ప్రిలిమ్స్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ లెవెల్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ చేస్తూ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక 1 to 2 months అనేవి కంప్లీట్గా వితౌట్ ఎనీ డౌట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద బేసిక్స్. అలాగే యాక్యురసీ, స్పీడ్ ఎంత టైంలో చేస్తున్నాము, అలాగే ఎంత స్పీడ్గా చేస్తున్నాము, ఈ టాపిక్ మనకు వస్తుందా లేదా అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సో మచ్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. అలాగే మెయిన్ నెగ్లిజిబుల్ టాపిక్ ఏంటంటే డైలీ జిఏ హ్యాబిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో యూ హ్యావ్ టు డెడికేట్ అట్లీస్ట్ 30 minutes డైలీ ఫర్ దిస్ టాపిక్. అట్లీస్ట్ 30 minutes అయినా మనం జిఏ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎయిదర్ వీడియో సోర్స్ ఆర్ పీడిఎఫ్, చాయిస్ ఈజ్ యువర్స్. యూ కెన్ కల్టివేట్ ద హ్యాబిట్. సో దీస్ 2 months అనేవి చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఫర్ ద బేసిక్స్. థర్డ్ మంత్కి వచ్చేసాక మనం కంప్లీట్గా ప్రాక్టీస్కే వదిలేయాలండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇండివిజువల్ టాపిక్స్, ఈ టాపిక్ సింప్లిఫికేషన్స్ తీసుకున్నామంటే ఆ టాపిక్ సమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. బేసిక్స్ అలాగే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా విత్ టైమర్. నార్మల్గా కాన్సెప్ట్స్ అనేవి మనం బుక్స్ తోటి కానీ వీడియోస్ కానీ క్లియర్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ అనేవి. ఇక్కడ కంప్లీట్గా థర్డ్ మంత్కి వచ్చేసేటప్పటికి మనం టైమర్ లిమిట్ పెట్టుకొని సెక్షనల్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో కానీ, ఆలివ్ బోర్డ్లో కానీ, గైడ్లీలో కానీ. సో డిఫరెంట్ సోర్సెస్ అనేవి మనకి అవైలబుల్కి ఉన్నాయి కాబట్టి సో టైమర్తో ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. అలాగే జిఏ అనేది రివిజన్ డైలీ. సో యూ హ్యావ్ టు రివైజ్ జిఏ సెక్షన్ డైలీ. సో ఇర్రెగ్యులర్గా కాకుండా డైలీ జిఏ రివిజన్ అనేది మనం చేస్తూ ఉండాలి. సో 3 tips అనేవి మనం థర్డ్ మంత్ టు 4th month వరకు డైలీ ఇది కంటిన్యూ చేయాలి. అలా 3 to 4 months వరకు ప్రాక్టీస్ కంప్లీట్గా డెడికేట్ చేసిన తర్వాత లాస్ట్ మంత్లో 5 to 5th month ఆర్ 6th monthలో మనం వచ్చేటప్పటికి మార్క్స్, ఫుల్ లెంత్ మార్క్స్కి అనేది మనం అటెంప్ట్ చేయాలి. అంటే మనం ఎంత ఇంప్రూవ్ అయ్యామో, అలాగే టైమర్తో మనం ఎంత స్పీడ్, యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఓన్లీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడమే కాదండి, దాన్ని అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ ఆఫ్ యువర్స్. So you have to build your strengths and as well as the weakness. So you have to work deeply on your weaknesses. So where are you lagging and which topic is difficult for you. So you have to analyze those by giving marks. సో షార్ట్ నోట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ టాపిక్స్ మీద వీక్గా ఉన్నామో వాటి షార్ట్ కట్స్ ఏంటి, వాటిని ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి నోట్ పాయింట్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ మనం కంటిన్యూ చేయాలంటే డైలీ షెడ్యూల్ అనేది ఉండాలి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ బై ఫాలోయింగ్ దీస్ 3 tips.
you have to divide as 3 sessions: morning, afternoon session, and night session. In the morning, you have to practice quantum reasoning alternative days. సో అట్లీస్ట్ 2 to 3 hours అనేవి నువ్వు డెడికేట్ చేయాలి క్వాంట్కి, రీజనింగ్కి. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ కానీ మనం చదవాలి. అలాగే నైట్ జిఏ సెషన్కి వదిలేయాలి. డైలీ క్విజ్జెస్ అటెంప్ట్ చేయడం, లేదంటే ఒక వీడియో సోర్స్ వినడం, అలాంటిది ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలి మనం డైలీ షెడ్యూల్లో. ఇలా 6 months అనేవి మనం చెప్పిన టిప్స్ పాటిస్తే యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్. సో కామన్ మిస్టేక్స్ అనేవి ఎక్కడ లాగ్ అవుతున్నారంటే చాలామంది జిఏ సెషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎందుకు క్లియర్ చేసుకొని బేసిక్స్, లేదంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత జిఏ సెషన్ మైండ్ పెడదాం అనేది థాట్లో ఉంటారు, రాంగ్ థాట్లో. సో బ్లండర్ మిస్టేక్ అది. అలాగే టూ మెనీ సోర్సెస్ అనేవి ఫాలో అవుతారు. మల్టిపుల్ సోర్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం యూ హ్యావ్ టు ఫాలో వన్ సోర్స్, వన్ ఫర్ పీడిఎఫ్ అండ్ వన్ వీడియో సోర్స్. సో యూ హ్యావ్ టు రివిజన్. సో యూ హ్యావ్ టు రివైజ్. రివిజన్ ఈజ్ ద కీ. అలాగే ఇర్రెగ్యులర్ స్టడీ, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయరు. అలాగే మాక్ అనాలిసిస్ కూడా చేయరు. సో యూ హ్యావ్ టు అవాయిడ్ దీస్ 4 mistakes ఫర్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. If you are consistent for at least 6 months by following these tips, you can clear this exam easily. సో ఫైనల్గా ఏంటంటే మనకి స్ట్రాంగ్ బేసిక్స్ అనేది ఉండాలి. అలాగే డైలీ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్మార్ట్గా మార్క్స్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్, యాక్యురసీ మెయింటైన్ చేసి మనం థరోలీ అనాలిసిస్ చేయాలి ఎక్కడ లాగ్ అవుతున్నాం అనేది. సో ఇఫ్ యూ ఫాలో ది స్ట్రాటజీస్ బై యూజింగ్ దిస్ టిప్స్ ఫర్ అట్లీస్ట్ 6 months, you can clear this exam easily. Thanks for watching. So guys, start today, stay consistent and get selected for this year. All the best for your preparation. Thanks for watching. Subscribe for more videos.